అని చెప్పారు. దీని అర్థం ఏంటి? తండ్రి జన్మనిచ్చాడు పిల్లలు. ఇక్కడ మీరు బాగా పట్టుకోవాలి ఒక మాట ఏమిటి అంటే, మనందరం పట్టుకోవాలి, ఇక్కడ పుత్రుడు మాత్రమే గొప్పవాడు అనే భావన తీసేది దయచేసి. సంతానం అనేది ఉన్నదా లేదా? ఉన్నది సంతానం. అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఎవరైనా సంతానము కలవాడు, అది గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఈ సంతానం ఉన్నప్పుడు మీరు ఇంకో మాట అనవచ్చు, అయ్యా నాకు కొడుకులు లేరు, బిడ్డలే ఉన్నారు, మరి ఎలానయ్యా అనవచ్చు. నా బిడ్డ రాజసూయ యాగం చేయదు కదా. నా బిడ్డ రాజసూయ యాగం చేయాలంటే వివాహం చేసుకోవాలి. వివాహం చేసుకుంటే తన వంశం మారిపోతుంది, ఇంకో ఇంటికి వెళ్ళిపోతుంది. అప్పుడు నాకు ఎలా చెందుతుందయ్యా అని మనకు సందేహం వస్తుంది. ఈ సందేహానికి నివృత్తి చేస్తారు. నీ కూతురు వంశము మారినా, ఆమె రాజసూయాలను అక్కడ చేసుకున్నా ఆ వంశానికి వెళ్ళిపోతుంది ఆ పుణ్యం. కానీ ఎక్కడో ఒక్క చోట తండ్రి గారు పేరు చెప్పి ఒక పరధర్మం చేస్తే చాలు, ఆయన పుణ్యగతులకు వెళ్ళిపోతారు. కూతుడైనా నా తండ్రి గారు కాలం చేస్తున్నారు, వారి పేరు మీద నేను ఒక 100 రూపాయలు పెట్టి ఫలం దానం చేస్తున్నాను. ఎవరికి? ఆకలితో ఉన్నవాడికి, ఆపదలో ఉన్నవాడికి. ఎవరికి పడితే వాడికి చేస్తే రాదు. అలా తండ్రి గారి పేరు చెప్పి చేసినా, తల్లి గారి పేరు చెప్పినా ఆ కూతురు కూడా ఆ తల్లిని తండ్రిని ఉద్ధరించినదై సత్కర్మలకు పంపించేయబడుతుంది. అంటే స్వర్గానికి దారి చూస్తుంది కూతురు కూడా. అంతేగాని కూతురును తక్కువ చేసి మాట్లాడకండి దయచేసి. కూతురు ఉన్నంత మాత్రం నాకు పనికిరాదు అనుకోకండి దయచేసి. కూతురు కూడా చాలా గొప్పదే. ఆ కూతురు గుణం ఇలా ఉండాలి. అలా ఉన్నప్పుడు ఆ తండ్రి పరవశించిపోతాడు, ఆ తండ్రి సద్గతులను చేస్తాడు. అంత అద్భుతంగా తెలియజేశారు. ఆ అద్భుతమైనటువంటి విషయాన్ని రాజసూయాగం చేయాలన్నటువంటి వాక్యం దగ్గర పరమేశ్వరుడు మనకు మహాప్రసాదమైనటువంటి ప్రసాదాన్ని తీసుకొస్తున్నాడు. ఆ ప్రసాదానికి స్వాగతం చేస్తున్నాడు. తర్వాత అందుకు వచ్చాడు నారద మహర్షి. ఆయన బ్రాహ్మణులకు ఎన్నో దానాలు చేశాడు, ఎంతో గొప్ప పరిపాలన చేశాడు, ఆయన రాజసూయ యాగం చేశాడు. కాబట్టి ఆయనను కూర్చోబెట్టారు. అప్పుడు రాజు కొడుకులు రాజసూయ యాగం చేసిన తండ్రిని ఇంద్రసభలో కూర్చోబెడతారు. మీ నాన్న ఇంద్రసభలోకి వెళ్ళాలని నీకు కోరికగా ఉంటే నీవు రాజసూయ యాగం చెయ్యి అని చెప్పారు. అలాగే కూతుర్లో ఉన్నటువంటి వాళ్ళకంత సంస్కారం ఉంటే ఆ కూతుర్లకు వివాహం చేసుకున్న తర్వాతనైనా వారు ధర్మం కొరకు తండ్రి గారి పేరు చెప్పి దానం చేస్తే ఆ తండ్రి కూడా ఉత్తమ గతులు సిద్ధిస్తాయని చెప్పారు. కాబట్టి అందుకు వచ్చాడు నారద మహర్షి. ఇప్పుడు రాజసూయ యాగం చేయడానికి తమ్ముళ్ళు దిగ్విజయ యాత్రకు వెళ్ళాలి, వెళ్ళి అందరినీ గెలవాలి. గెలిచి అప్పుడు దుర్యోధనుడు తన అర్ధరాజ్యములకే కానీ సమస్త ధర్మరాజు సమస్త భూమండలానికి రాజు అవుతాడు ఈ రాజసూయ యాగం వల్ల. ఎందుకు? రాజసూయ యాగం చేయడం వల్ల తమ్ముడు వెళ్ళి 4 దిక్కులకున్న రాజులను జయించి ఆ రకంగా వాళ్ళు రాజ్యానికి ధర్మరాజులు రాజులు చేస్తారు. ఆ రకంగా సమస్త భూమండలాన్ని ఏలినవాడుగా ధర్మరాజుకు అవకాశం కల్పించినట్టుగా ఉంటుందని నారద మహర్షి వచ్చి ఈ విషయాన్ని చెబుతున్నారు. కాబట్టి దీనితో దుర్యోధనుడికి అసూయ పెరుగుతుంది. మయసభ నా మీద నాకు విశ్వాసం, నీ మీద నీకు విశ్వాసం ఉంచుకో, తప్పులేదు, అది మంచిదే. కానీ దానికంటే ముందు పరమేశ్వర ఈ విశ్వాసం నీది, నీవే ఉన్నావు అని ఒక్కసారి తలుపు. నీవు నమ్ముకున్న విశ్వాసం 10ంతలైతే పరమేశ్వరుడిచ్చే విశ్వాసం 1000ంతలు అవుతుంది. ఆ విశ్వాసం గొప్పదా? నీ విశ్వాసం గొప్పదా? కాబట్టి ఇక్కడ వంశంలో పెద్దలైన వారు ఇంటికి వచ్చినప్పుడు వారికి ఎంతో సంతోషంతో సత్కారం చేస్తాం, ఎంతో గౌరవంతో ఎంతో ఆనందంతో వారిని గౌరవించాలి. సంస్కారం పుట్టుకతో రావాలి. పెద్దలు ఇంటికి వచ్చారా అమర్యాద చేయకూడదు, అమర్యాదగా పలకరించకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. వచ్చారా అలా వంచి నమస్కరించాలి. ఆ సంస్కారం పుట్టుకతో రావాలంటున్నాడు పరమేశ్వరుడు. పుట్టుకతో రావాలంటే ఇప్పుడు మనం పుట్టాం. ఎప్పుడు పుట్టాం? మనం అందరం కూడా ఎప్పుడు పుట్టాం? కాదు, నేను 50 ముందు పుట్టాను, నేను 20 ముందు పుట్టాను, నేను 10 ముందు పుట్టాను, నేను 20 ముందు పుట్టాను కదా. ఎప్పుడు పుట్టారు మీరు అందరు? ఎప్పుడు? ఎన్ని రోజులు అవుతుంది అంటే మహాభారతం విని 57 రోజులు అవుతుంది. మన అందరము పుట్టి 57 రోజుల వయస్సు మనది.
అంటే ఇప్పుడు మనకు చిన్నతనము నుండి నేర్పుతున్నాడు పరమేశ్వరుడు. మేము చిన్న పిల్లలం, ఇప్పుడే మా వయసు ఎంత 57 రోజులే. ఇప్పుడు నేర్చుకున్నామయ్యా. ఏం నేర్చుకున్నాం? సంస్కారం పుట్టుకతో నేర్చుకున్నాం. ఏం సంస్కారమో? తల వంచి నమస్కరించడం నేర్చుకున్నాం. ఇది ఆచరిస్తాం. మా ఇంటికి ఎవరు వచ్చినా, మేము గడప దాటి బయటకు వెళ్ళినా, పెద్దలు ఎదురయ్యారా నమస్కరిస్తాం తల వంచి. పొరపాటున మేము తల వంచి నమస్కరిస్తే ఎదుటి వాళ్ళు మమ్మల్ని తులనాడినా, హీనంగా మాట్లాడినా, ఇన్ని రోజులు వీడికి అహంకారం ఎంతో తెలుసా? ఎక్కడ తల వంచబడి మధ్యన వీడు బాగా తల వంచున్నాడయ్యా. వీనికి అంగిందయ్యా కర్ర, వీనికి అంగిందయ్యా అహంకారము. మంచిగా వీనికి కావాల్సింది అంటారు. అది వాడి ప్రారంభం అనుకోని, కానీ తల వంచడం మానకు. వంగిన కొమ్మకు ఏమంటారు? వంగిన కొమ్మకు మనం లేదంటే ఏంటి అర్థం? బాగా గుర్తుపెట్టుకోండి దయచేసి. తల వంచి నమస్కరించామా మన సంస్కారాన్ని తెలియజెప్పినట్టు ఎంత గొప్ప చెప్పారో చూడండి. కాబట్టి మనం అందరం కూడా ఈ మహాభారతాన్ని చదువుతున్నప్పుడే పుట్టాం కాబట్టి మహాభారతం చెప్పుకున్నప్పుడే పుట్టాం. కొందరిలో 50 రోజులు లేకపోవచ్చు, కొందరికి 10 రోజులే ఉండొచ్చు, కొందరికి 14 రోజులు ఉండొచ్చు, కొందరికి ఒక్క రోజే ఉండొచ్చు, ఇవ్వాలనే వచ్చి ఉండొచ్చు. కొందరు కొత్తగా వారి ఇవ్వాలి పుట్టినని అనుకోండి దయచేసి. నా వయసు ఒక్క రోజే అనుకోండి దయచేసి. ఎందుకు? ధర్మ సంస్కారం నేర్చుకోమని చిన్నప్పటి నుండి ఇప్పటి నుండి నేర్చుకుంటున్నాను. కాబట్టి